సార్ అంటే 'మ్యాడ్' రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టికెట్స్ ఎవరికైనా నచ్చకపోతే వెనక్కిచ్చేస్తానని. 'మ్యాడ్ 2'కి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది తెలుస్తుంది. ఏ నంబర్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? నంబర్లు ఇయన్నీ తర్వాత సంగతులే. ముందు మీ అందరికి సినిమా బా నచ్చి ఇప్పుడు ట్రైలర్‌కి నవ్వుకున్నట్టే సినిమా బా నవ్వుకున్నారని చెబితే, దాని తర్వాత నంబర్‌లన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే. అంటే ట్రైలర్ 'మ్యాడ్ స్క్వేర్' లాగా లాఫ్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. సో, మీ కైండ్ ఆఫ్ అంటే 'డీజే టిల్లు' గాని, 'మ్యాడ్' గాని 'సితారా'కి కొత్త విలువను తెచ్చాయి. అంటే ఈ 2 సినిమాలు. ఫర్దర్‌గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది. 'మ్యాడ్' అండ్ 'టిల్లుని' కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు. దాని మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా? అంటే 'మ్యాడు' ఐ మీన్ ఈ ముగ్గురు కుర్రాళ్ళు 'సిద్ధు' అని కాదు. నెక్స్ట్ ఈ పాట కూడా ఇంతే సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని నాకు డెఫినెట్‌గా తెలుసు. కామెడీ అంతా బా పండింది. రాత్రే కాపీ కూడా చూసుకున్నాము. సో, నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు కుర్రాళ్ళని ఒక పెద్ద హీరోతో కలుపుదామని ఒక ఐడియా. 'తమన్ అసోసియేషన్' గురించండి. కంటిన్యూయస్‌గా ఉంటుంది. 'భీమ్స్', 'తమన్'. 'తమన్' గారి పార్ట్ ఏంటి ఇందులో? 'తమన్' గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే 'మ్యాడ్ 1' కాలేజ్ ఫిల్మ్. ఆ చిన్న పిల్లలు 18, 19 ఇయర్ ఓల్డ్ కాలేజ్‌లో జాయిన్ అయిన ఇంజినీరింగ్ కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు లవ్, కాలేజ్‌లో జరిగే హ్యూమరు, బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఇట్లాంటియన్నీ ఒక రకమైన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతది. యూత్‌లో గాని, ఏ సెంటర్స్‌లో గాని. కానీ మ్యాథ్స్ స్క్వేర్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే 22, 23 ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మాలాంటి చిల్లర ఎదవలు ఉంటారు కదా! సార్ అట్లాంటి చిల్లర ఎదవలు మీరు చిల్లరేది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. అయన్నీ పక్కన నేననేది బేసిక్ ఎందుకు పక్కన? ఇంజినీరింగ్ కాలేజ్ టైమ్‌లో చెప్తున్నా ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు 40 ఏళ్ళు పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది. 23 ఏళ్ళు, 22 ఏళ్లలో పెద్దగా ఇంజినీరింగ్ చదివి, పెద్ద బాగా చదవకుండా ఎంఎస్‌లు, యూఎస్‌లు ఇయన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది. క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక ముగ్గురు, నలుగురు కలిసి గోవా ఎళ్తే చేసే అల్లరి చిల్లర పనులన్నీ మాస్‌గా ఉంటాయి కదా! క్లాస్‌గా అయితే డెఫినెట్‌గా ఉండవు కదా! కాబట్టి ఈ మాస్ మూవ్‌మెంట్స్ అన్నిటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు. అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ వేరే అలాంటి మూవ్‌మెంట్స్. ఈ సినిమా మోర్ అదే అందుకే 'మ్యాడ్ 1'తో కంపేర్ చేసుకోకండి. ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిల్మ్. మోర్ కామెడీ ఫిల్మ్. మాస్ మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి. 'నెల్సన్' అనౌన్స్‌మెంట్ ఎప్పుడు